దైవ మర్మములు సహోదరుడు భక్తసింగ్ గారి యొక్క అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు ఈ దిన భాగము నవంబర్ 26 చదువుచున్నాను. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరం పొందుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 7వ వచనము. కనికరం గలవారు ధన్యులు. నిజమైన విశ్వాసులు మాత్రమే నిజముగా కనికరించి దయచూపు వారైనందున ఈ వాక్యము ముఖ్యముగా విశ్వాసులకే చెప్పబడినని నా నమ్మకము. ఎవరికైనను ఎచ్చటనైనను ఏ వేలయందైనను ఇట్టివారే కనికరించువారు. ప్రేమకు ఏమాత్రము పాత్రులు కాని వారిని సహితము కనికరించుటకు మనలో దైవ ప్రేమ ఉండిన ఎడలనే సాధ్యపడును. మనలో దైవ ప్రేమ లేనిదే మనమెంత ప్రయత్నించినను ఇది సాధించలేము. అందువలననే పరిశుద్ధాత్మచే దైవ ప్రేమ మన హృదయములందు కుమ్మరించబడుట అవశ్యమాయను. మానవ ప్రయాసం వలన, మానవ యత్నం వలన ఈ ప్రేమ ఉద్భవించదు. పరిశుద్ధాత్ముడే దానిని మన హృదయములందు పోయవలెను. అట్లయితేనే ఇతరులకు సహాయం చేయు బుద్ధి మనలో సహజముగా పుట్టి అట్లు చేయుట వలన మనకెంతో సంతోషమును కలిగించును. దైవ ప్రేమ ద్వారానే ఇతరులను క్షమించుట మనకు సులభమగును. నరులమైనందున మన హృదయములు తరచుగా కఠినముగా ఉండును. కఠిన హృదయులకు క్రైస్తవులు అనేకులున్నారు. వారు ఏ ప్రేమ కనపరిచినను హృదయము నుండి కాదు, నోటితో మాత్రమే. ఇతరులు మనలను క్షమాపణ కోరగా క్రీస్తు నామమున వారికి కరుణ చూపుటకు మనకు అవకాశం దొరుకుచున్నదని మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం నా సొంత అనుభవంలో తెలుసుకొని ఉన్నాను. ఏమనగా దేవుని వాక్యము వారిని తాకినప్పుడు అనేకులు తాము ఎవరిని నొప్పించిరో వారి దగ్గరికి పోయి క్షమాపణ కోరి ఉన్నారు. అయితే అవతలి వారు ఒకప్పుడు ఇట్లు చెప్పుట కద్దు, సరే నేను క్షమింతును, అయితే నీతో నేను మాట్లాడను, నేను క్షమించదును గాని మా ఇంటిలోనికి తిరిగి దయచేసి అడుగు పెట్టవద్దు. ఇది క్షమాపణేనా? వారు నీకు విరోధముగా అనేక మారులు పాపం చేసి ఉండినను నీవు వారిని మనసారా క్షమించవలెను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-22 వచనములు చూడుము. కఠిన హృదయుడవు కాక క్రైస్తవుడుగా కరుణ చూపుము. ప్రభువు నేను క్షమించిన రీతిగా దయతోనూ కనికరంతోనూ క్షమించుము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-15 వచనములు చూడుము. కరుణ చూపగోరిన వాడవైతే నేను క్షమాపణ కోరువారు నీ దగ్గరకు 77 మార్లు వచ్చినను సరే వారిని హృదయపూర్వకముగా క్షమించుము. స్వాభావికముగా మనం కఠిన హృదయలము అయినందున ఓ ప్రభువా, మా హృదయములు మృదువై దయా కనికరములు గలవై ఉండునట్లు చేయుము అని మరలా ప్రార్థించుచునే ఉండవలెను. బద్ధ శత్రువులను సహితము క్షమించునట్టి ప్రేమ మన హృదయములలో పెట్టు శక్తి గలవాడు ప్రభువైన యేసుక్రీస్తువారు. ప్రభువుకు స్తోత్రము. ఉప్పు మన బంధుమిత్రాదులకే గాక మన శత్రువులకు కూడా ఒక ఆశీర్వాదంగా ఉన్నది. రోమా 12వ అధ్యాయము 20-21 వచనములు కూడా చదువుము. కనికరము గల వారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. మనము ఇవ్వగల ప్రేమ కంటే దేవుని వలన మనము పొందు ప్రేమ విస్తారమైనది. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఆమెన్. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వర్తమానములు, అందులో దైవ మర్మములు, అలసిన వాణిని ఊరడించు మాటలు పుస్తకములు మీ కొరకై ఈ ఛానల్లో అందుబాటులో ఉంచాము.